కామారెడ్డి జిల్లాలోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో అసలు ఏం జరుగుతుంది? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కామారెడ్డి జిల్లాలోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో ఒక ఘరానా మోసం జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే రైతుల నుంచి దాదాపు 400 పైగా కొంతమందికి రుణమాఫీ అయింది అని చెప్పేసి ఒక ఇన్సిడెంట్ అయితే బయటకు రావడం జరిగింది. అసలు ఏంటి ఈ రుణమాఫీ ఏంటి, అసలు మేము తీసుకోలేదు అని చెప్పేసి రైతన్నలు ఈ షుగర్ ఫ్యాక్టరీకి అయితే ముట్టడించిన సిచ్యువేషన్ అయితే ఉంది. తాజాగా మనము ఇక్కడికి వచ్చిన సిచ్యువేషన్ అయితే ఉంది. గాయత్రి షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి మాట్లాడుకుంటే కామారెడ్డిలో జిల్లాలో అయితే లొకేట్ అయి ఉందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ సర్కారు రైతుల రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే విడతల వారీగా రుణమాఫీ చేస్తుంది అని చెప్పేసి తెలిసిన తర్వాత ఈ రుణమాఫీ మొత్తం సినిమా అనేది, ఈ సీన్ అనేది వెలుగులోకి వచ్చింది అని చెప్పి తెలుస్తూ ఉంది. ఎవరైతే కామారెడ్డి జిల్లాకి సంబంధించిన రైతుల దగ్గర నుంచి దాదాపు 2500 అకౌంట్ల పైన కూడా ఈ రుణాలు తీసుకున్నాము అని చెప్పేసి కూడా మనకి తెలుస్తూ ఉంది. ఈ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఎవరైతే కొంతమంది యజమానులు ఉన్నారో ఈ రైతులకు సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి ఈ రుణాలు వాళ్ళ పేర్లు చెప్పుకొని ఈ రుణాలు పొందిరు అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఎవరైతే ఒక్కసారి ఈ రుణాలకు సంబంధించి రుణమాఫీ అయింది అని చెప్పేసి వాళ్ళకి ఫోన్స్కి మెసేజ్ వచ్చేసిన తర్వాత వాళ్ళు ఈ షుగర్ ఫ్యాక్టరీ, గాయత్రి షుగర్ ఫ్యాక్టరీకి ముట్టడించారు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఏదైతే యాజమాన్యంతో రైతులు మాట్లాడిన తర్వాత ఎవరైతే సదరు యాజమాన్యం ఎవరైతే ఉన్నారో మీకు విడతల వారీగా చెక్కుల రూపంలో అమౌంట్ అయితే మేము ఇస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళు మాటిచ్చిరు అని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఒక సినిమా రేంజ్ని తలపించే దృశ్యాలు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సీన్స్ క్రియేట్ చేయడం పట్ల రైతన్నలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన ఏదైతే ఒక యూనియన్ బ్యాంక్ నుంచి దాదాపు 2500 మంది ఖాతాల నుంచి కూడా ఈ రుణాలు పొందిరు, ఈ రుణాలు అనేటి తీసుకున్నారు అనేది మనకి ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. సో ఈ టెక్రియాల్ ఏరియాలో లొకేట్ అయి ఉన్నది. సో రైతన్నలకు సంబంధించి అసలు ఎట్లా రుణాలు పొందిండ్రి అనేది కూడా ఒక హైడ్రామా అయితే క్రియేట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. చాలా మంది ఏమనుకుంటున్నారు, అసలు ఎవరి ప్రమేయం లేకుండా రుణాలు ఎట్లా పొందుతారు అని చెప్పేసి కూడా చాలా మందికి ఉన్న డౌట్. కాకపోతే నిజామాబాద్కి సంబంధించిన కూడా ఒక యూనియన్ బ్యాంక్కి సంబంధించిన మేనేజర్ ఇదే రకంగా ఏదైతే నిజామాబాద్కి సంబంధించిన రైతన్నలు కావచ్చు కొంతమంది దగ్గర నుంచి కూడా ఇదే రకంగా తను రుణాలు తీసుకొని దాదాపు 5 కోట్ల రూపాయలను కూడా కాజేసిండు అనే కథనంతో ముందుకొచ్చింది. గాయత్రి షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన రుణాలు కూడా యూనియన్ బ్యాంక్లోనే రుణాలు తీసుకున్నారు అనేది మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. సో దీని అంతటికి కారణం అసలు యూనియన్ బ్యాంక్కి సంబంధించిన అధికారుల, లేకపోతే ఈ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఈ అధికారుల ప్రమేయం ఏమైనా ఉందా అని చెప్పి చెప్తా ఉన్నారు. సో తాజాగా రుణమాఫీకి సంబంధించి ఏదైతే రైతన్నలకు ఒక తీపి కబురు చెప్పిన తర్వాత కొన్ని జిల్లాలో మాత్రం ఇలాంటి సీన్స్ అయితే రిపీట్ అవుతూనే ఉన్నాయి. తాజాగా చాలా మంది రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తుంటే ఇంకొందరు మాత్రం వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మా ప్రమేయం లేకుండా రుణాలు పొంది వాళ్ళు లబ్ధి పొందిర్రు అని చెప్పేసి వాళ్ళకి క్లియర్గా తెలుస్తూ ఉంది. సో డెఫినెట్లీ పోలీస్ అధికారులు ఏదైతే కామారెడ్డి అదేవిధంగా నిజామాబాద్ జిల్లా పోలీస్ ఆఫీసర్స్ కూడా దీంట్లో రంగంలో దిగి అసలు ఏం జరుగుతూ ఉంది, ఈ ఫ్యాక్టరీస్ ఏంది, ఈ రుణాలు ఏంది, అసలు ఎట్లా తీసుకుంటున్నారు, అసలు సైన్స్ ఏంది, సైన్స్ పెట్టకుండా రుణాలు ఎట్లా వస్తాయి, డాక్యుమెంట్స్ అనేవి ఎట్లా వస్తున్నాయి, అసలు దీంట్లో ప్రమేయం ఎవరిది రైతన్నలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.